ప్రస్తుత కాలంలో చాలామంది మానసిక ఒత్తిడి, అయోమయం కానీ, ఒక గందరగోళ పరిస్థితులు, వీటన్నిటితో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. సో గాయత్రి మంత్ర జపం వల్ల వీటికి పరిష్కారం లభిస్తుందా? ఈ గాయత్రి మంత్రము మానసిక ఒత్తిడిని తీసేయడంలో చాలా విశేషమైనటువంటి పాత్ర. అంటే మనకిప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నడుస్తుంది, కానీ మనం మర్చిపోతోంది న్యాచురల్ ఇంటెలిజెన్స్. ఇగ్నైట్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనే పేరు మీద ఒక సంస్థని కూడా మేము స్థాపించడం జరిగింది. ఎందుకు అంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నారు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్ని ప్రచోదనం చేయటమే ధియో యోనక్ ప్రచోదయాత్, నీ యొక్క బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని గాయత్రి మంత్రం చెప్తుంది. బుద్ధి ప్రచోదనం కాని వాడికి, అంటే ఒక పని మీద వెళ్ళేవాడికి సొల్యూషన్ తెలియకపోతే గాబరా పడిపోతాడు. ఒక ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళేవాడిలో సబ్జెక్ట్ లేకపోతే కంగారు పడిపోతాడు. అలా వాడి లోపల కావాల్సినంత సబ్జెక్ట్ ఉండి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది సహకరిస్తేనే ఈ లక్షణాలు మన లోపల వస్తాయి. ఎలా అంటే, ఇప్పుడు మన లోపల మనకంటే గొప్పదైన ఒక తెలివి పనిచేస్తుంది. మన బుద్ధి కంటే, మన మనస్సు కంటే, చాలా ముఖ్యమైన విషయం అమ్మ, జాగ్రత్తగా వినాలి. మన బుద్ధి కంటే, మనస్సు కంటే గొప్పదైనటువంటి తెలివి ఒకటి పనిచేస్తోంది. ఆ తెలివి పనిచేయడం వల్లే మనం ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అన్నం తింటున్నాను. ఈ తిన్నటువంటి అన్నము దేనివల్ల అరుగుతోంది? నా బుద్ధి వల్ల, నా మనస్సు వల్ల కాదు. నా బుద్ధి మనస్సు, ఒకవేళ నేను మూర్ఛపోయున్నా నాకు సిలేన్ ఎక్కించి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇస్తే ఎక్కుతోంది, శరీరంలో బలాన్ని ఇస్తోంది. అంటే నా మనస్సు కంటే, బుద్ధి కంటే గొప్పదైనటువంటి తెలివి ఒకటి నా సెల్ స్ట్రక్చర్లో ఇంటెలెక్ట్ పనిచేస్తోంది. ఆ ఇంటెలెక్ట్ నాలో పనిచేస్తోంది, ఇంటర్వ్యూ చేస్తున్న వారిలో పనిచేస్తోంది, లేదు కెమెరాలో బంధిస్తున్న ఆయనకి పనిచేస్తోంది, అదేవిధంగా ఈ ఛానల్ యాజమాన్యానికైనా పనిచేస్తుంది, చూసే ప్రేక్షకులకైనా పనిచేస్తుంది. అందరిలో ఆ తెలివి ఒకటేలాగా పనిచేస్తోంది. ఒకళ్ళకొకళ్ళకి వైర్ కనెక్షన్ ఏం లేదు. మనం తిన్న అన్నాన్ని అరిగిచ్చేటటువంటి తెలివి ఒక సమాజం సహజమైనటువంటి తెలివి. ఈ తెలివి, ఈ సెల్స్, ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, వాటి ఆకలిని కలెక్టివ్ ఇంటెలిజెన్స్ కింద చేసుకొని మన మనస్సుగా, బుద్ధిగా మారుస్తోంది. దాంట్లోకి మన సుఖాన్ని, మన దానికి కావాల్సినటువంటి వస్తువుల్ని పంపించి కోరిక ద్వారా తెచ్చుకుంటుంది. అంటే మన మనస్సు కంటే, బుద్ధి కంటే గొప్పదైన తెలివి లోపల ఏది ఉందో అది గాయత్రి. ఇది అంతటా నిండి ఉంది. చిన్న బ్యాక్టీరియాలో ఆ తెలివి పనిచేసి అరుగుతోంది, పెద్ద ఒంటె ఏనుగులో కూడా ఆ తెలివి పనిచేసే తిన్న అన్నము అరుగుతోంది. అంటే ఈ తెలివి అంతటా నిండి ఉంది. ఈ తెలివిని గాయత్రి అంటారు. ఈ తెలివిలోంచే ప్రతివాడి తెలివి, మనస్సు, బుద్ధి పుట్టుకొస్తున్నాయి. అందుకని గాయత్రి మంత్రము చేయడము అనేటటువంటిది మూలమైనటువంటి తెలివితో కలవడానికి అవసరమైన ప్రచోదనం చేసేటటువంటిది. ధియో యోనక్ ప్రచోదయాత్, ఈ బుద్ధిని ఆ ఇంటెలెక్ట్ తోటి కనెక్ట్ చేయడము అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి ఈ గాయత్రి మంత్రం ఇంత విశేషము. గాయత్రి చేస్తే ఆ ఇన్నర్ ఇంటెలెక్ట్ మన మనస్సుని, బుద్ధిని ప్రశాంతంగా ఉంచి లేనిపోని కంగారులు, తొందరలు లేకుండా మనల్ని ఎప్పుడూ ఆనందంగా కాపాడుతుంది. అది ఈ గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం. మానసిక ఒత్తిళ్ల నుంచి ఈ విధంగా అది దూరం చేస్తుంది.